హాయ్ హలో నా పేరు అశోక్ కుమార్. మనతో పాటు ఎమ్మెల్యే ఎలక్షన్లలో ముంపు గ్రామం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి ముక్కెర కృష్ణ. ఈరోజు మనకు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే ఒక ముంపు గ్రామస్తులంగా మాట్లాడుతున్నాం. సో ఈరోజు ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి నిలబడ్డాడు. ఆయన ముంపు గ్రామాలకు ఏం మంచి చేస్తాడు, ఏం చెడు చేస్తాడు అని అయితే ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. హలో కృష్ణ గారు, నమస్తే. నమస్తే అండి. నమస్తే. సో ఇప్పుడు మెదక్ ఎంపీ అభ్యర్థిగా మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి నిలబడ్డాడు. సో ఆయన ఒక ఎంపీ క్యాండిడేట్గా నిలబడే అర్హత ఆయనకున్నదా? లేదు అసలు. ఎందుకు లేదంటున్నారు? మా ముంపు గ్రామాలు కొండపోచమ్మ రిజర్వేర్ 4 విలేజ్లు, మల్లన్న సాగర్ ప్రాజెక్టులో పోయిన 14 విలేజెస్. వీళ్ళందరినీ మోసం చేసిన వ్యక్తి వెంకట్రామరెడ్డి. ఆయన ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఈ 18 విలేజెస్కి. సో అందుకోసమని ఆయన అర్హుడు కాదు ఎంపీకి. ఆయన అంటున్నాడు ప్రపంచంలోనే బెస్ట్ ఆర్&ఆర్ కాలనీ కట్టిన మీ భూముల విలువకు ఈ ఇండ్ల విలువకు ఆ ఇండ్ల విలువ కూడా పెంచిన అని అంటున్నాడు. ఏం విలువ పెంచలేదు. 5,05,000 రూపాయలతో కట్టిన ఇల్లు చుట్టూ ప్రహారీ గోడ కూడా కట్టలేదు. నామమాత్రంగా ఇల్లు కట్టి వదిలేసిన అంతే. అయినా కూడా ఈరోజు ప్రజలు నాకే పబ్బం కడతారు, నేను ప్రజలకు అన్ని మేలులు చేసిన, ముంపు గ్రామాలను అయితే ఒక రూపురేఖలు మార్చేసిన, మీరు ఆ విలేజ్లలో ఉంటే మీరు పూరి గుడిసెలలో మీకు ఇల్లు కూడా సరిగా లేకపోయిండే, అయినా కూడా నేను ఆర్&ఆర్ కాలనీ కట్టించి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంచి కట్టించిన అని చెప్పని అయితే వెంకట్రామరెడ్డి గారు డబుల్ బెడ్రూమ్కి వచ్చి ప్రచారం చేస్తే తెలుస్తుంది, ప్రజలకు వచ్చి ప్రచారం చేస్తే తెలుస్తుంది. ఈ 18 గ్రామాలకు వచ్చి ప్రచారం చేస్తే వెంకట్రామరెడ్డి గారు ఏం చేశారు అనేది ప్రజలు చెప్తారు కదా. మరి ఏ ఒక్కరోజు కూడా ప్రచారానికి ముంపు గ్రామాలకు రాలే కదా. ఇక్కడ ఎవరైనా చనిపోతే శ్మశానం వాడికి గట్టలేదు. ఇప్పటి వరకు కూడా ఇక్కడికి వచ్చి 4 ఇయర్స్ అయిపోయింది. స్కూల్ కూడా కంప్లీట్ చేయలేదు. పిల్లలకు కనీస వసతులు లేవు. ఇక్కడ మరి ఇంకేం డెవలప్ చేసిండు ఇక్కడ రామరెడ్డి గారు ఉండి? ఏం చేయలేదు. అందరికి మోసం చేసిండు తప్ప ఇక్కడ రాజకీయ నాయకులతోటి కుమ్మక్కై మోసమే తప్ప ఏ రోజు కూడా ప్రజలకు మంచి చేయలేదు. ఆయన ఇక్కడ ఓట్లు అడగడానికి అధికారం కూడా లేదు. సో మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లలో ముంపు గ్రామాలు టార్గెట్ చేశారు. అవును. ముంపు గ్రామాలు మల్లన్న సాగర్ అవనివ్వండి, కొండపోచమ్మ సాగర్ అవనివ్వండి, ఈ ముంపు గ్రామాలను అయితే పూర్తిగా మీరు తిరిగారు. అవును. సో అక్కడ మీకు వచ్చిన వాళ్ళు చెప్పిన విషయాలేంటి? వాళ్ళు 18 సంవత్సరాలు నిన్న పిల్లలకి ఇంతవరకు సరైన ప్యాకేజ్ చేయలే. ఓకే, అట్లా భర్త చనిపోయిన ఆడవాళ్ళకి పూర్తిగా ఇల్లు కూడా ఇంతవరకు కేటాయించాలి. వాళ్ళు ఏదో వేరే విలేజ్లో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లో వాళ్ళని పెట్టి ఈరోజు ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. వాళ్ళు చనిపోతే వాళ్ళ శవాల్ని సొంత గ్రామానికి కూడా తీసుకురాలేకపోతున్నారు ఇప్పటి వరకు కూడా. మల్లన్న సాగర్లో అయితే మరీ దారుణం. వాళ్ళని గజ్వేల్ వాళ్ళ కోసం కట్టిన డబుల్ బెడ్రూమ్లలో మొత్తం ఫ్యామిలీస్ అని అక్కడ పెట్టింది. కోర్టులో కేసులు వేసిన వాళ్ళకి కూడా, మళ్ళీ అలాగే భర్త చనిపోయిన ఆడలే కూడా వాళ్ళకి ఇంతవరకు కూడా ఏం న్యాయం చేయలేదు. రామరెడ్డి గారు ఏం చెప్పారు? డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళంగానే మీకు న్యాయం చేస్తాము, ఊరు ఖాళీ చేయండి, ఊరు ఖాళీ చేసి వెళ్ళంగానే న్యాయం చేస్తా అని చెప్పింది. ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలే. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చుట్టూ కనీసం ఇళ్ళకి గోడ కూడా కట్టేయాలి. ఇంటికో 50,000 రూపాయలు ఇస్తాడు, అవి కూడా ఇవ్వలేదు. 2 బర్రెలు ఇస్తున్నారు, అవి కూడా ఇవ్వలేదు. 10 గుంటలు జాగిస్తున్నారు, అవి కూడా ఇవ్వలేదు. రాజకీయ నాయకులతో అంత కలిపి రామరెడ్డి గారు ఈరోజు ప్రజలందరినీ మోసం చేసిండు. ఏ విధంగా ఓట్లు అడుగుతారు? ఇక్కడికి వచ్చి అడగలేడు కదా. అదే మల్లన్న సాగర్కి గజ్వేల్ మున్సిపాలిటీలో పెట్టినాము. వాళ్ళకి ఎంత అని చెప్పారంటే ఆ నియర్ బై ఒక 2 కిలోమీటర్లలో గజ్వేల్ నియోజకవర్గం ఉంది కదా, వాళ్ళకు ప్రతి ఒక్కరికి చేసుకోవడానికి పని అయితే చాలా కల్పించినాము. ఏం పని లేదు. అక్కడ కంపెనీస్ ఉన్నాయా? మల్లన్న సాగర్లోకి ఏం చెప్పిండు? చుట్టూ అక్కడ కంపెనీస్ తీసుకొస్తా అని చెప్పిండు. గజ్వేల్ చుట్టూ అక్కడ ఏ ఒక్క కంపెనీ కూడా లేదు. వచ్చిన 14 ఊర్ల గ్రామ ప్రజలు అక్కడ పొద్దున్న లేస్తే అమాలి పని చేస్తాను పోతారు. పొద్దులు వేస్తే ఆడ మీద పోయి కూలి పని చేసుకుంటారు. వాళ్ళు హైదరాబాద్ ఏ మార్కెట్లో చూసినా వాళ్ళే కూరగాయలు అమ్ముతారు, కూరగాయల మార్కెట్లో పని చేస్తారు. కానీ వాళ్ళకు ఏ విధంగా కూడా ఉపాధి కల్పించాలి. అయితే మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ సాగర్ కానీ భూ నిర్వాసితులకు ఇంటికి ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పని వెంకట్రామరెడ్డి ఆ రోజు చెప్పిండు. అవును. సో అది చేయలేకపోయింది కదా. అవును, అదే చెప్తున్నా కానీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలే. ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు, చదువుకున్న వాళ్ళకే కాదు ఇంటికో ఉద్యోగం కల్పిస్తున్నారు, అది కూడా లేదు. కొండపోచమ్మ రిజర్వేయర్లో ఉన్నది కదా,
వాటర్ అదిలా చేపలు కూడా పట్టుకుని అక్కిస్తాడు మా 4 ఊర్ల గ్రామ ప్రజలకు. అది కూడా లేదు, అది కూడా ఇవ్వలేదు. మన ఎవరు హరీష్ రావు చెప్పిండు. అవును, హరీష్ రావు చెప్పిన మాట కూడా నెరవేర్చలేదు. అది కూడా హరీష్ రావు ఏ విధంగా చెప్పిండు తెలుసా? ఇదే కొండపోచమ్మ సాగర్లో ఓపెనింగ్లో ఏం చెప్పిండంటే ప్రతి ఒక్కరికి చేపలపైన హక్కు కల్పిస్తాం, అది ఏ విధంగా కల్పిస్తామని చెప్పి అని కూడా వివరించిండు. కానీ అది ఎందుకు చేయలేదు? టూరిజం కూడా చేస్తున్నారు అక్కడ. ఎందుకు చేయలేదు? టూరిజం చేసి ఇక్కడ 4 ఊర్ల వాళ్ళకు కూడా అక్కడ పని కల్పిస్తున్నారు, ఉద్యోగము అవి ఇవి కల్పించి ఏదో చేస్తున్నారు. అవి ఏం చేయలేదు కదా, ఇంతవరకు ఏం చేయలేదు. అందుకే కదా ప్రజలు ప్రభుత్వాన్ని పడగొట్టేసారు కదా. ప్రభుత్వాన్ని పడగొట్టిరు అని చెప్పానంటే పడగొట్టక ముందే ఇప్పుడు గత 5 సంవత్సరాల వరకు, గత సంవత్సరం వరకు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. అధికారంలో ఉండి కూడా ముంపు గ్రామాలకు ఎందుకు చేయలేదు అంటున్నా. వాళ్ళు కావాలనే చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు, లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళందరూ కుమ్మక్క అయిపోయి ప్రజలను మోసం చేసిరు అంతే. ప్రతి దాని మీద కమిషన్లు అవి ఇవి. వెంకటరామరెడ్డి కూడా అంతే కదా, చెట్ల పైన వాటిపైన వీటిపైన ప్రజలను మోసం చేశారు. మళ్ళా సార్ లేదా వాళ్ళకి 6 లక్షల రూపాయలు ఇచ్చారు. మరి ఇక్కడ 12 లక్షల రూపాయలు ఇచ్చారు. వాళ్ళు 12 లక్షల రూపాయలు ఇస్తే ఎకరం 1 కోటి రూపాయలు అయిపోయింది. ఎక్కడ ఉంటారు? ఎక్కడ కొనలేరు కదా. వాళ్ళకి 6 లక్షల రూపాయలు ఇచ్చారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఎక్కడ కొనలేరు కదా. ఇచ్చిన డబ్బులు ఆ ఇల్లు మంచి చేసుకొని సరిపోయింది. చుట్టూ బ్రారి గోడ పెట్టుకొని గేట్లు పెట్టుకొని కళలు వేసుకునేసరికి ఎకరం పైసలు పోయినాయి. ఇంకేం చేసుకుంటారు వాళ్ళు? ఇప్పుడు 8 గ్రామాలలో ఆల్మోస్ట్ ఒక 20,000 కుటుంబాలు ఏదో చెప్పిండు. 14 గ్రామాలు, 8 గ్రామాలు, 14 గ్రామాలు, 50,000 ప్రజలు ఉంటారు. వాళ్ళు 50,000 50 నుంచి 60,000 మంది ఉంటారు, కుటుంబాలు కాదు మంది ఉంటారు. సో వాళ్ళకు ఈరోజు ఊర్లో ఉండగా ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కదా. ఇప్పుడు గజ్వేల్ అంటే హైదరాబాద్ లాగానే. సో వాళ్ళకి ఏ విధంగా అందుకనే ఉపాధి దొరకగానే పొద్దున 4 గంటల నుంచి 5 గంటలకు 6 గంటలకు వాళ్ళు వేసి టిఫిన్ కట్టుకొని అడ్డ మీద పోయి కూలి పని చేసుకుంటారు. ఊర్లో ఉంటే ఏదో ఒక పని చేసుకుంటారు. వాళ్ళ పను వీళ్ళ పను పొలం పను వాళ్ళు వీళ్ళు పిలుస్తుండే ఆ పని ఈ పని చేసుకొని బతుండే. వాళ్ళని తీసుకొచ్చి రోజు రోడ్డు మీద వేసిండు కదా. వాళ్ళకి సరే రోడ్డు మీద వేసినా కూడా వాళ్ళకు ఏదైనా ఉద్యోగం కలిపేయాలి, ఏదైనా కంపెనీలలో ఉద్యోగం కలిపేయాలి. ఏది చేయలేదు కదా. ఆ రోజు కంపెనీలు అంటే గజ్వేల్ చుట్టూ కంపెనీలు తీసుకొస్తా అని చెప్పని అబద్ధం చెప్పిన ఈ వెంకటరామరెడ్డి ఈ రోజు ఏ విధంగా ఓట్లు అడగడానికి వస్తాడు అని చెప్పని వస్తలేడు కదా. ఇంతవరకు ముంపు గ్రామాలకు వచ్చి ప్రచారమే చేస్తలేడు. ఒకవేళ ముంపు గ్రామాలకి వస్తాడంటారా? ఖచ్చితంగా తిరగబడతారు జనాలు. అంటే ఆయనకంత ధైర్యం ఉందంటారా? రాడు, వచ్చే ధైర్యం ఏం చేయడు. ఇక లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు అందరు తీసుకొని వస్తారు. వచ్చినా కూడా ఆయనకు నిరసన వ్యక్తం చేస్తారు ఖచ్చితంగా ప్రజలు. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ఒక విలేజ్లో ఒక 4-5, ఒక 10 మంది 20 మంది రాజకీయ నాయకులు ఉంటారు ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక విలేజ్లో ఒక 10 మంది ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే ఒక 1000 మంది ఉంటారు కదా. ఈ 990 మంది ఈ రాజకీయ నాయకులకే సపోర్ట్ ఏ విధంగా చేస్తారు? ఏ విధంగా చేస్తారంటే డబ్బు, జనాలు కూడా మారాలి. లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళని డబ్బు ఇచ్చి ఏదో విధంగా వాళ్ళని కన్విన్స్ చేస్తూ ఉన్నారు. కానీ చేసినా కూడా ఓట్లు అయితే వేయరు కదా. వాళ్ళు మభ్య పెడతారు అంతే డబ్బులు ఇచ్చి. జనాలు కూడా ఆలోచించాలి, వాళ్ళు కూడా మారుతారు ఖచ్చితంగా. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి, వాళ్ళకు కూడా అర్థమవుతుంది, ఖచ్చితంగా మారుతారు. ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామస్తులుగా నేను కూడా ఒక ముంపు గ్రామస్తుని. ఇప్పుడు ముఖ్య కృష్ణ మీరు కూడా ఒక ముంపు గ్రామస్తుడే. కొండపోచమ్మ సాగర్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్స్ అయితే మనం చూసాం. అవును, ఓకేనా. సో ప్రతి అక్కడ విలేజ్లో జరిగే ప్రతి ఒక్క విషయానికి ఆ రోజు ఆర్డీఓ స్పందించేవాడు. మా కలెక్టర్తో ఈ విధంగా చెప్పినా ఆ విధంగా చేస్తాడు. అప్పుడు వెంకటరామరెడ్డి గారే ఉన్నారు కలెక్టర్. వెంకటరామరెడ్డి కలెక్టర్ ఉన్నాడు. ఇప్పుడు విజయేందర్ రెడ్డి మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్. అంత పెద్ద పోస్ట్ ఇచ్చారు. ఎందుకని చెప్పారంటే ముంపు గ్రామస్తులు మొత్తం ఉంచింది కదా. సో ఆ రోజు ప్రతి ఒక్క విషయం అంటే ఒక్కొక్క విషయాన్ని మనం విశ్లేషణ చేద్దాం. ఈ డ్వాక్రా మహిళా గ్రూపులు ఉన్నాయి. వాళ్ళకు కూడా మాఫీ చేస్తున్నారు. వాళ్ళకు మాఫీ చేస్తున్నారు. ఎంత పెద్ద అబద్ధం అంటే నేను ఒక విషయం ఊరు ఖాళీ చేసేంత వరకు మాత్రమే వాళ్ళను ఆ డబ్బులు మాఫీ చేస్తాం అని. కానీ ఊర్లు ఖాళీ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళతో కట్టించేసి అంటే నేనేమంటున్నా అంటే ఎంత పెద్ద అబద్ధం అంటే వాళ్ళు కంటిన్యూ కట్టుకుంటున్నారు. అవునా కదా. డ్వాక్రా గ్రూపులు మీరు కట్టండి అని చెప్పిన ఏ ఒక్కరు కూడా అడగలేదు వాళ్ళని. ప్రభుత్వాన్ని ప్రభుత్వమే కల్పించుకొని మీరు ఎవ్వరు 1 రూపాయి కట్టవద్దు అని చెప్పారు. చెప్పిన వాళ్ళు కట్టాలా?
కట్టగా ఇంకా పోయి మళ్ళీ వీళ్ళకు వడ్డీ మీద పడ్డది. వాళ్ళు కట్టకపోవడం వల్ల 2 సంవత్సరం 3 సంవత్సరాల వడ్డీ వీళ్ళ మీద పడి వీళ్ళు మొత్తం మళ్ళీ మొన్న రీసెంట్ గా పే చేసుకున్నారు వీళ్ళంతా, లేడీస్ అంతా కలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పులు చేసి కట్టుకున్నారు కదా. ఈ డ్వాక్రా మహిళా గ్రూపులకు సంబంధించి బహిలింపూర్ తానేజర్పల్లికి ఒక విషయం చేసిండు. వాళ్ళ సర్పంచ్ కొంచెం ఏమైంది, ఆ విలేజ్లో ఆ కుంటలు చికాలు గవర్నమెంట్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్ తీసుకొచ్చి ఆ బైలింపూర్ తానేజర్పల్లి ఆ గ్రామాలకి పనిచేసారు. సో డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకుని అంటే డబ్బు ఆ లోన్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది తీసుకుని వాళ్ళకి సమానంగా పనిచేయరు. కానీ మామిడియాలకు మొత్తం అన్యాయం చేశారు. మామిడియాల విలేజ్లో సర్పంచ్ అధికార పార్టీ కాదు కదా అప్పుడు, ఓకే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కాబట్టి ఈ లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు ఆడిన గేమ్ అదంతా. అప్పటికి అంటే ప్రాజెక్టు పోయేటప్పటికి కూడా అధికార పార్టీ సర్పంచే కదా, స్టార్టింగ్లో అధికార పార్టీ సర్పంచ్. అయినా వాళ్ళు చేయాలి కదా, ఆ మాట చేయాలి కదా, ఎందుకు చేయలేదంటారు? ఎందుకు చేయలేదంటే వాళ్ళు ఇప్పుడు జనాలు మోసం చేస్తారు అంతే. లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు, ఇప్పుడు మామిడిల గ్రామంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా వాళ్ళు కూడా వెంకటరామరెడ్డి చెప్తే కదే కదా, వీళ్ళు కూడా ప్రజలు మోసం చేసిన వాళ్ళనే. ఫస్ట్ ఫామ్ హౌస్కి వెళ్ళి ఎంతో కొంత ముడుపులు తీసుకొని వచ్చి వీళ్ళు ఫస్ట్ ల్యాండ్లు పెట్టి జనాలను మోసం చేసిన వాళ్ళే కదా వీళ్ళు కూడా. వాళ్ళు ఏ విధంగా లబ్ధి చేకూరుస్తారు జనాలకి? సో ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు అని ఆ రోజు ఒక డేట్ అనౌన్స్ చేసిండు హరీష్ రావు కలెక్టర్ ఆఫీస్లో. ఆ డేట్ కటప్ డేటు కటప్ డేట్ వరకు ఉన్న 18 సంవత్సరాలు నిండిన ఈ రోజు వరకు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇస్తాను చెప్పని అన్నాడు ఆ రోజు. అన్నాడు కానీ ఆ రోజు ఆ డేట్ అనేది మెన్షన్ చేయలేదు. ఈ రోజు పలానా రోజు పలానా సంవత్సరం ఈ డేట్ వరకు అని చెప్పలేదు. ఆ చెప్పకపోవడం వల్లనే ఊరికో 50 మంది పిల్లలు ఉన్నారు 15 సంవత్సరాలు, ఒక నెల అటు ఇటు ఉన్నోళ్ళు. ఒక నెల రోజులు అయితే 15 సంవత్సరాలు నిండుతుంది, ఇంకొక 10-15 రోజులు అయితే వాళ్ళకు 18 సంవత్సరాలు నిండి వాళ్ళకి అసలు చెక్లు ఇవ్వాలి. వాళ్ళందరికీ 10-15 రోజులు డిఫరెన్స్ ఉన్న వాళ్ళకి లేదు, 2 రోజులు డిఫరెన్స్ ఉన్న వాళ్ళకి, ఒక రోజు డిఫరెన్స్ ఉన్న వాళ్ళకి కూడా, అది కూడా రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చారు కానీ మిగతా వరకు వేయలేదు. అట్లా చాలామంది నష్టపోయారు. 18 సంవత్సరాలు ఒక నెల 2 నెలలు అటు ఇటు ఉన్న వాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ నష్టపోయారు. వాళ్ళకు ప్యాకేజ్ లేదు, వాళ్ళకి ప్లాట్ లేదు. కానీ ఇక్కడ ఒక లిటిగేషన్ ఉంది. వాళ్ళకు ఇప్పుడు రాజకీయ నాయకులకు ఇప్పుడు ఇదే మాజీ కలెక్టర్ ఇదే వెంకటరామరెడ్డికి సన్నిహితంగా ఉన్న వాళ్ళకి అవును ఆ డేట్ కటప్ డేట్ అయిపోయినాక కూడా ఇప్పించారు కదా. ఇచ్చారు. ఎందుకు ఏ విధంగా ఇచ్చారంటే అసలు వీళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు, బయట దేశాలలో ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చారు. 10 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, ఈ అసలు మన భారతదేశంలో లేని వాళ్ళకి కూడా వీళ్ళు కేటాయించారు. కొండపోచమ్మ సాగర్ నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు రాజకీయ నాయకులకి వాళ్ళు దగ్గర వాళ్ళు అనమాట. ఓకే ఓకే, వాళ్ళకి ప్లాట్లు కేటాయించారు, వాళ్ళకి ఇండ్లు కేటాయించారు. కానీ ఊర్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళకు కట్ ఆఫ్ డేట్ పెట్టలేదు. 10 సంవత్సరాలు ఈ రోజు పలానా రోజు వరకు, ఈ రోజు వరకు ఎండ్, నిన్న ఉన్న వాళ్ళకి ఇవ్వము, రేపు ఎవరైతే దాటుతారో వాళ్ళకే ఇస్తాము, పలానా డేట్ అని ఫిక్స్ చేయలేదు కాబట్టి నష్టపోయారు. దాంట్లో కూడా కొందరికి ఇచ్చారు, వాళ్ళకు సన్నిహితంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చారు తప్ప మిగతా వాళ్ళకి అందరికి ఎవరికి న్యాయం చేయలేదు. అట్లా చాలామంది ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. ఒక నెల ముందు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, 2 నెలల ముందు ఇంకో 2 నెలలు తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, నెల తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. అది విదేశాల్లో ఉన్నా సరే, దేశంలో ఉన్నా సరే. అంటే ఇది ఈ విషయాలు అయితే ప్రజలకు తెలుసు కదా. తెలుసు. ప్రజలకు తెలిసినా కూడా ఎందుకు తిరగబడట్లేదు? తిరగబడతారు. ఎందుకు తిరగబడరు? ఇప్పుడు చూసినా మొన్న ఓట్లు వేసేటప్పుడు అయితే తెలిసింది కదా, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కరెక్ట్గా ఓట్లు వేసి ఉంటే ఇంకా మెజారిటీ ఎక్కువ వస్తుండే. అవునా? మెజారిటీ తక్కువ వచ్చిన దాని కారణం ఇప్పుడు 14 ఊర్లు మల్లన్న సాగర్, ఒక 4 ఊర్లు కొండపోచమ్మ సాగర్. ప్రజలు ఓట్లు ఆయన కేసీఆర్కి మద్దతు ఇవ్వలేదు కాబట్టి అంత తక్కువ మెజారిటీ వచ్చింది. అంతే. సో ఇప్పుడు ఈ ఒంటరి మహిళలు ఉన్నారు. అవును. ఒంటరి మహిళలకు ఒంటరి మహిళ అంటే భర్త చనిపోయిన వాళ్ళని ఒంటరి మహిళల కింద, భార్య చనిపోయిన వాళ్ళు ఒంటరి భర్త కింద వాళ్ళు గవర్నమెంట్ పరిగణలోకి తీసుకుంది. సో ఒంటరి మహిళ అంటే ఇక్కడికి వచ్చిన అంటే మామిడియాల కానీ ఏదో ఒక విలేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ భర్త చనిపోవడం వల్లనే ఆమె ఒంటరి మహిళ అయ్యారు. అవును. అప్పటి వరకు ఆ పాత విలేజ్లో ఆ ఆస్తికి ఆమెనే కడతా. అవును. భర్త కూడా పాత ఊర్లో ఉన్నప్పుడు భార్యనే ఉంది, ఆస్తి భార్యనే ఉంది. ఆమె ఇల్లు పెట్టింది, ఆమె పొలం పెట్టింది, అన్ని పెట్టారు. కానీ ఒంటరి మహిళ అని చెప్పేసి ఇల్లు ఇవ్వలేదు. ఎందుకు? 7,50,000 ఇచ్చిరు నీకు ప్యాకేజ్. అందులో కూడా ప్యాకేజ్ మాత్రమే ఇచ్చి అందులో కూడా
60 సంవత్సరాలు ఒంటరి మహిళలకు 60 సంవత్సరాలు కట్ డేట్ చేసి 60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి ఇయ్యలేదు, 60 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఒంటరి మహిళలా? అదే కదా, ఇప్పుడు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఇల్లు పెట్టారు కదా, వాళ్ళ ఆస్తులు పెట్టారు, అన్ని పెట్టారు. కానీ వాళ్ళకు 7,50,000 రూపాయలు చెక్ ఇచ్చినా కూడా ఇంటి డబ్బులు ఇచ్చారు అంతే, వాళ్ళకి ఇల్లు ఏం కేటాయించలేదు. వాళ్ళను పక్కూర్లో పెట్టారు. ఇప్పుడు మల్లన్న సాగర్ వాళ్ళైతే గజ్వేల్ డబుల్ బెడ్రూమ్ పెట్టారు, కొండపోచమ్మ సాగర్లో అయితే ములుగులో పెట్టారు. ఇప్పుడు ములుగులో కూడా వాళ్ళు కూడా ఇల్లు లేని వాళ్ళకే కదా ఇల్లు కేటాయించింది, వాళ్ళు ఇల్లు కట్టింది. ఆడ ఇవ్వకుండా కొండపోచమ్మ సాగర్లో ఎవరైతే ముంపు గురైన వాళ్ళు ఉన్నారో, భర్త చనిపోయిన వాళ్ళందరికీ ఆడ కేటాయించారు. వాళ్ళకి ఇల్లు అనఫీషియల్గా పెట్టారు. ఆడ కూడా ఏదో మీరు ఆడ ఊరు కాల్ చేసిన తర్వాత మళ్ళీ ఆడ కన్స్ట్రక్షన్ తీసుకొచ్చి ఇస్తాము అని చెప్పేసి తీసుకొని పెట్టిన. ఇప్పటికి కూడా 4 ఇల్లు కేటాయించాలి. మొన్న రీసెంట్గా ఏదో ప్లాట్లు కేటాయించారు, అది కూడా 60,000 లోపు ఉన్న వాళ్ళకి, 60,000 పైబడిన కూడా ఎవరికి వాళ్ళ ఆస్తులు పెట్టుకున్నారు, అన్ని పెట్టుకున్నారు, వాళ్ళకైతే ఇల్లు కేటాయించారు. అందులో కూడా మొత్తం అందరికి కేటాయించి అందరికీ కొందరికి ఇవ్వలేదు. ఇప్పుడు మన ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఎన్నికల స్టంట్ అనమాట. కొందరికి ఎన్నికల ముందు ఇంకా ఒక 15 days 20 days అయితే ఇంకా ఎలక్షన్ స్టార్ట్ అయిపోతుందనగా ఎన్నికల కోడ్ కేటాయిస్తారనగానే వచ్చేసి ఫాస్ట్గా కొందరికి మాత్రమే ఇస్తున్నామని చెప్పేసి అడవిడి చేశారు అంతే. అది కూడా కొందరికే కదా. ఇప్పుడు ఒక మామిడియాల గ్రామాన్ని తీసుకుంటే ఒక 100 మంది ఉన్నారనుకోండి, ఒక 10 మందికి మాత్రమే ఇచ్చారు. ఆ మిగతా వాళ్ళు ఎటు పోవాలి? వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఒకరోజు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి, ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ప్రజలు నమ్మరుగా వీళ్ళని. నమ్మట్లేదు, నమ్మకనే కదా ఓడిపోయింది. నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి ఏదో అడవిడి చేద్దాం అనుకుని కొందరికి మాత్రమే కేటాయించారు. వాళ్ళకి ఇచ్చినాం కదా మీకు కూడా ఇస్తామని చెప్పి వాళ్ళని నమ్మవలిగారు అంతే. ఇప్పుడు అప్పటికి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఒకటి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆ రోజుకి వరకు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా ఇల్లు ఇస్తా అని చెప్పని అన్నారు. ఈ దీంట్లో ఎంత మోసం చూసావా? కొండపోచమ్మ సాగర్ మొత్తం 4 గ్రామాలలో వాళ్ళకు సంబంధించిన వాళ్ళు తర్వాత పెళ్లి చేసుకున్న, ముందుకు పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇల్లు కేటాయించారు. కానీ వాళ్ళకు నచ్చని వాళ్ళు, వీడు మనవాడు కాదు అనుకున్న వాడికి ఈ రోజు వరకు కూడా రాలేదు. వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు గ్రామస్తుడు కదా, అవతలోడికి ఎట్లా ఇచ్చినా వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? అదే కదా, దాన్ని కూడా లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు, ఊరు గ్రామస్థాయి రాజకీయ నాయకులు రాజకీయం చేసి వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకు మాత్రమే ఇచ్చారు. అది మిగతా వాళ్ళు ఎవరిని పట్టించుకోలే. ఈ వెంకటరామరెడ్డికి ఈ విషయాలన్నీ తెలుసు. ప్రతి దాంట్లో అతనికి కూడా కమిషన్ ఉంది కంపల్సరీ. చెట్లలో, పుట్టలలో, జాగలలో, అన్నిట్లలో ప్రతి దాంట్లో ఆయన కూడా కమిషన్ ఉంటే ₹1,00,00,000 సంపాదించిండు. కలెక్టర్ రాజీనామా చేసిండు, ఈరోజు ఎంపీ వస్తున్నాడు. ఇప్పుడు మన డిస్టిక్ మొత్తాన్ని ఖచ్చితంగా అమ్మేస్తాడు ఆయన గెలిస్తే. 100 కోట్లు ఏదో ఇస్తా అంటున్నాడు కదా. 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక కలెక్టర్కి 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? బిజినెస్లు అవి ఇవి అని చెప్తారు. కోకాపేటలో 100 కోట్లు పెట్టి ఎక్కడ ఉన్నారు, వాళ్ళకు కంపెనీస్ ఉన్నాయి, అవి ఉన్నాయి. ఇక్కడ నుంచి సంపాదించినాయి కదా. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లో సంపాదించినాయి. ఇక్కడ 7 సంవత్సరాలు చేసిండు. ఒకరోజు 2 రోజులు ఏమైనా కలెక్టర్ ఇక్కడ చేయలే. ఇక్కడ సంపాదించే ముఖ్యమంత్రి గారితో అనుసంధానంగా ఉండి రాజీనామా చేసి ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడు. ఇప్పుడు ఎంపీ పదవి తీసుకుందామని చెప్పేసి టికెట్ తీసుకున్నాడు అక్కడ నుంచి. సో ఇప్పుడు ఎంపీగా గెలిచిండనుకో 7 కాన్స్టిట్యున్సీలు ఖచ్చితంగా అమ్మేస్తాడు ఆయన మళ్ళీ. అయితే ఇంకొక మేజర్ విషయం ఏంటంటే, కొండపోచమ్మ సాగర్లో కోర్టుకి వెళ్ళారు కొంతమంది, ఒక 27 కుటుంబాలు కోర్టుకి వెళ్ళారు. అదైతే దారుణం పరిస్థితి. అయితే అది ఎంత దారుణం అంటే వాళ్ళ గురించి మాట్లాడితేనే కళ్ళలోకి ఊర్లో నుంచి ఖాళీ చేసేటప్పుడే పోలీసు వాళ్ళని పెట్టి నైట్ టైం డీసీఎంలు తీసుకొచ్చి మరి వాళ్ళను డీసీఎంలు బలవంతంగా దాంట్లో సామాను వాళ్ళని దాంట్లో పడేసి తీసుకొచ్చి ఒంటరి మహిళల కోసం కట్టిన రేకుల రూమ్లు, అదంతా మా అయితే 40 గజాలు 50 గజాలు ఉంటుంది, అంత మించి ఉండదు. చిన్న చిన్న రూమ్లు, ఒక్కొక్కరు కుటుంబంలో 4 5 ఉన్నారు. వాళ్ళు 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్నది వాళ్ళకి ఒక్కొక్కరికి ల్యాండ్ విలేజ్లో. వాళ్ళకు నష్టపరిహారం సరిపోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. వెంకటరామరెడ్డి గారు పోలీసు వాళ్ళందరిని పెట్టి వాళ్ళని తీసుకొచ్చి నైట్ టైం తీసుకొచ్చి రేకులను పడేసింది. ఈ రోజు వరకు కూడా వాళ్ళ సమస్య పరిష్కరించలే, ఇంకా కోర్టులు నడుస్తూనే ఉంది. వాళ్ళది 5 ఏళ్ళు అయింది. వాళ్ళకు ఇంతవరకు డబ్బులు కూడా ఇవ్వలేదు. వాళ్ళని ఏ విధంగా పరిష్కరించాలి? ఒక్కొక్క ఇంట్లో వాళ్ళు 5 నుంచి 6 ఉన్నారు, 10 మంది కూడా ఉన్నారు ఒక కుటుంబంలో. వాళ్ళందరి పరిస్థితి రేకులంలో వర్షాకాలం చూస్తే ఆడ కరెంటు పోల్లు ఇరిగిపోయి మొత్తం మోకాల మట్టుకి నీళ్ళు వచ్చినాయి. ఆడ రేకు రూమ్లో పైన పడిపోతే కూడా వాళ్ళు బయటకు వచ్చాడు కూర్చున్నారు. కానీ ఏ రోజు కూడా వీళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళని పరామర్శించలేదు. మీ పరిస్థితి ఏంది అని గ్రామస్థాయి రాజకీయ నాయకులు కూడా పోయి ఏ రోజు కూడా వాళ్ళని పరామర్శించలేదు. వాళ్ళకి న్యాయం చేయలేదు. తీసుకుపోయి ఎక్కడో ఒంటరిగా దూరం పడేసారు వాళ్ళని. అయితే వాళ్ళ విషయంలో ఈ గ్రామాలలో ఉన్న రాజకీయ నాయకులు అంటే ఆ విలేజ్లో, ఆ పాత విలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇల్లులు మన ఇల్లులు పక్క పక్కనే ఉండేది కదా. సో వాళ్ళు ఏదో పార్టీకి చెందిన వారని, వాళ్ళు ఏదో కోర్టుకి వెళ్ళిరని, మన మాట వినలేదు అని
ఈ విషయాలన్నీ తీసుకుపోయి వెంకటరామరెడ్డికి చెప్పడంతో వెంకటరామరెడ్డి పార్టీ రాజకీయ నాయకులు వీళ్ళు చేసిన ఇదంతా ఊర్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ కుటుంబం ఆ పార్టీకి సంబంధించింది, ఈ కుటుంబం ఆ పార్టీకి సంబంధించిందని ఈ లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు తీసుకుపోయి వెంకటరామరెడ్డికి చెప్పారు. వాళ్ళకు న్యాయం జరగకుండా చేశారు. లేకపోతే అదే రోజు వాళ్ళకు న్యాయం జరుగుతుండే. ఎంతో కొంత వాళ్ళ వల్ల అన్ని కుటుంబాలకు కూడా డబ్బులు పెరుగుతుండే. వాళ్ళు డిమాండ్ చేశారు 12 లక్షల రూపాయలు మాకు సరిపోదు, ఇంకెక్కువ కావాలని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ల్యాండ్లు ఎక్కువ ఉన్నాయి. 10 ఎకరాలు ఉన్నాయి, ఒక్కొక్క కుటుంబానికి 20 ఎకరాలు ఉన్నది, 15 ఎకరాలు ఉన్నాయి. సో వాళ్ళకి ఎక్కువ ఇవ్వాల్సి వస్తే అందరికీ ఇవ్వాల్సి వస్తుంది కదా. ఇప్పుడు 4 ఊర్లకు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళకు ఇవ్వకుండా ఆపేశారు. నిజంగా వాస్తవానికి వాళ్ళకి ఎక్కువ ఇస్తే ఇప్పుడు అందరికీ ఇవ్వాలి ఖచ్చితంగా, అందరూ బాగుపడుతుండే. వాళ్ళు మనందరి గురించి పోరాడి కానీ వాళ్ళని వేరే పార్టీ అని ముసుగులో వాళ్ళని పక్కకు జరిపేశారు. వాళ్ళని వీళ్ళు అంటే మనము పార్టీల గురించి మాట్లాడుకోవద్దు, కానీ మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాదు కదా మాట్లాడకపోవడం. ఒక మాట అంటే పార్టీ విషయం మాట్లాడాలి అంటే అప్పుడు బీఆర్ఎస్ నాయకులు, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అని ఒక పార్టీ వీళ్ళు కోర్టుకి వెళ్ళిరు మా మాట వినట్లేదు అని చెప్పని ఆ రోజు పక్కన పెట్టారు కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా. వాళ్ళు మీరు చేసిన అక్రమాలు, మీరు ఎవరెవరికి ప్యాకేజీలు ఇప్పించారు ఏంటేంటి అని చెప్పని మొత్తం తీసి చిట్టా బయట పెట్టి ఈ రోజు వారు మిమ్మల్ని ఏమైనా చేస్తే అంటే మనం రెచ్చగొడుతున్నామని కాదు. ఆ రోజు వీళ్ళు అదే చేశారు కదా. ఒక మానవత్వం మర్చిపోయి వాళ్ళని ఏ విధంగా చేస్తారంటే మొత్తం జీవితాంతం మేమే ఉంటామనే భ్రమలో బతికిరు వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, వాళ్ళు ఇబ్బంది పెట్టారు కదా. ఈ విధంగా వాళ్ళు ఇబ్బంది పెట్టకపోవచ్చు కానీ వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు ఎక్కడెక్కడైతే ఏమేమి చేసారో వీళ్ళు ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. లోకల్లో ఉన్న వాళ్ళకి మీరు ఇల్లు ఇవ్వకుండా బయట ఉన్న వాళ్ళకి ఎట్లా ఇచ్చారు, అన్యాయంగా వీళ్ళు ఏమేమి చేశారో అవన్నీ తీస్తారు కదా, ఖచ్చితంగా తీస్తారు. తీసి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఫైట్ చేస్తారు. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ లోకల్ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీలు శాశ్వతం కాదు. వీళ్ళైతే మన గ్రామస్తులే. బాబు మీరు కోర్టుకి వెళ్ళారు కదా, మీరు కోర్టుకి వెళ్తే వెళ్ళండి, కాకపోతే మీరు కనీసం ఇళ్ళైనా తీసుకుంటే మీ కమ్యూనిటీలో మీకు ఉంటారు. కనీసం వాళ్ళకి ఇళ్ళకు స్థలాలు కూడా అంటే వీళ్ళు వాళ్ళకు ఆప్షన్ ఇస్తే కొంచెం బాగుండేది ఉండే కదా. ఇప్పుడు ఒక కమ్యూనిటీ అదే వాళ్ళు కోర్టులో కేసు వేసారు, పలానా స్థలం పలానా ఏరియాలో మేమందరం ఇక్కడ తీసుకున్నాం కదా మీకు ఇక్కడే ఇస్తాము అని ఒక స్థలం కేటాయించి పక్క పెట్టలేదు వాళ్ళు. మీ కోర్టు కేసు అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోండి, ఇక్కడ ఉండండి అని వాళ్ళకి అసలు స్థలమే కేటాయించలే. అది ఎంతవరకు ఇప్పుడు ఇవ్వాలంటే ఎక్కడ ఇస్తారు వాళ్ళు? అంటే నేనేమంటున్నా అంటే వాళ్ళు ఆ కమ్యూనిటీ నుండి బయటకు వచ్చినట్టే కదా. అంతే, అవునా కదా. ఇప్పుడు నువ్వు ఇది ఒక విలేజ్ అని చెప్పనంటే సంవత్సరాలు మనం చచ్చినా కూడా మన పిల్లలు ఉంటారు, మన పిల్లలు చచ్చినా కూడా వాళ్ళ పిల్లలు అంటే కొన్ని వందల సంవత్సరాలు ఉండే ఊరికి నువ్వు ఆ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఊర్లో ఉన్నప్పుడు అన్నదమ్ములకి అందరు కలిసినారు. కోర్టులో కేసు వేసిన వాళ్ళు కూడా వీళ్ళు అందరు కలిసి ఒక దగ్గర అన్నదమ్ములకి మంచిగా కలిసినారు. ఇప్పుడు ఒకరిని కాకుండా కూడా వేసిండు. ఇప్పుడు భర్త చనిపోయిన ఆడలను తీసుకుని వేరే ఊర్లో వేసిండు, కోర్టులో కేసు వేసిన వాళ్ళు వేరే దగ్గర వేసిండు. వాళ్ళకు ఊరికి ఇప్పుడు 2 కిలోమీటర్ దూరం, భర్త చనిపోయిన వాళ్ళకి 5 కిలోమీటర్ల దూరం. వాళ్ళు చనిపోతే వాళ్ళ శవాన్ని కూడా ఇక్కడ తీసుకురాకపోవడం. ఇప్పుడు ఇక్కడ తీసుకొస్తే శ్మశాన వాటికి లేదా, వాళ్ళను అక్కడే దాని సంస్కారాలన్నీ అదే ఊర్లో చేస్తారు, మొలుగులు చేస్తారు, అక్కడే చేస్తారు, ఇక్కడికి ఎవరు తీసుకొస్తలేరు. ఇప్పుడు ఊరవతల వీళ్ళు ఉన్నారు, కోర్టులో కేసులు ఉన్నారు, వాళ్ళు మంచికి చెడుకు ఊర్లోకి రాలేకపోతారు. ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు తెలుస్తలే, వాళ్ళకి ఏం జరుగుతుంది ఇక్కడ తెలుస్తలే. అందరిని కలిసిన వాళ్ళని వీళ్ళు కావాలని చెప్పేసి వీళ్ళని అక్కడ పడేసారు. వీళ్ళు సరేగా నిజంగా వీళ్ళు న్యాయం చేయాలనుకుంటే వాళ్ళతో మాట్లాడుతుండే మాట్లాడి ఎంతో కొంత ఒప్పించేసి వాళ్ళకు కూడా ఇల్లు స్థలాలు కేటాయించి వాళ్ళకి ప్యాకేజీలు ఇప్పించి మనతో అందరితో కలిసి ఉండేటట్టు చేస్తుండే. వాళ్ళు ఒకటి ఏంటంటే వీళ్ళు మనకు పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు అని ఒకే ఒక కోణంతో వాళ్ళను దూరం పెట్టారు వాళ్ళంతే. లేకపోతే వాళ్ళెంతసేపు వాళ్ళది ప్రభుత్వం ఉంది, వాళ్ళ చేతిలో ఉన్నది, వాళ్ళు ఏదో ఒకటి సెట్ చేసే వాళ్ళను సెట్ చేయాల్సి ఉండే. ఇదంతా చేసింది వెంకటరామరెడ్డి గారు. అవును, కలెక్టర్ గారు ఖచ్చితంగా. ఇప్పుడు కలెక్టర్ అయినా ఒక కలెక్టరు నీకు పార్టీలతో సంబంధం లేదు. ఇప్పుడు వీళ్ళనైనా కనీసం మీ విలేజ్లో ఉన్న రాజకీయ నాయకులను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనందరం ఒకటే. ఆయన పేరుకే సిద్దిపేట కలెక్టర్ కానీ రాజకీయ నాయకుడు గారు ఏం చెప్తే గద చేస్తాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకుడు అప్పుడు కూడా. ఓకే, అది అందరు జనాలు అనగా ముందే ఆయన పార్టీల నుంచి వెళ్ళిపోయి ఆయన పదవికి రాజీనామా చేసి పార్టీలో జాయిన్ అయిపోయింది. ఓకే, అప్పుడు కాలు కూడా మొక్కిండు. అంతే, కాలు మొక్కిన తర్వాతనే ప్రజలకి అనుమానం వచ్చింది. అనుమానం బలపరచక ముందుకే ఆయన రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయి పార్టీలో చేరిండు.
ఇక్కడ ఆయన చేసిన అన్యాయాల అక్రమాలు ఎక్కడ బయటపడతాయో అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు, బయటకు వెళ్ళిపోయి ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు ఆయన. సో ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో మొత్తం ఒక కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ ఇవన్నీ సిద్దిపేట జిల్లాలోనే కన్స్ట్రక్షన్ అయినాయి కదా. ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ 15 TMCలు, మల్లన్న సాగర్ 50 TMCలు ఈ విధంగా జరిగినాయి కదా. సో కొన్ని వందల కోట్లు మన కొండపోచమ్మ సాగర్దే ఆల్మోస్ట్ ఒక 1500 కోట్ల నుంచి మళ్ళీ ఇంకో అది ఇంకో 500 కోట్లు పెంచి ఆల్మోస్ట్ 1800 కోట్లు అనుకుంటా మొత్తం కన్స్ట్రక్షన్ క్లోజ్ చేసింది. ఫస్ట్ 1800 కోట్లు, ఆ తర్వాత అంచనా వేసి ఒక 500 కోట్లు ఎక్కువ పెంచిండ్రు అనుకుంటా. సో ఇప్పుడు ఇన్ని వందల కోట్లు ప్రాజెక్టు కోసం వెచ్చించి R&R కాలనీ కోసం అందులో ఉన్న ప్రజలను ఎందుకు హింస పెట్టాల్సి వచ్చింది? ఇంకో 200 కోట్లు ఇస్తే మేము మీ పేరు చెప్పుకునే వాళ్ళం కదా. ఈరోజు 100% వెంకటరామరెడ్డి గారు మీ ఫోటోకు దండేసి మీరే గ్రేట్ అని చెప్పని మేమే ఓట్లు వేయించేవాళ్ళం. అవునా కదా? మమ్మల్ని అన్యాయం చేసావు కదా. అదే కదా ఆయన చేస్తుండో చూడు అప్పుడు. కానీ లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు, ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులకు వాళ్ళకు చేసే ఉద్దేశం లేదు. ఫస్ట్ వాళ్ళు చేసే ఉద్దేశం లేదు కాబట్టి కలెక్టర్ వెంకటరామరెడ్డి దగ్గర తీసుకెళ్ళారు సమస్యను. వాళ్ళు కూడా చెప్పే విధానము తప్పుదో పట్టించారు వెంకటరామరెడ్డిని. ఇప్పుడు వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అని చెప్పేసి తప్పుదో పట్టిస్తే ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ కదా, కలెక్టర్ ముసుగులో ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆయన ఖచ్చితంగా అన్యాయం చేసింది ప్రజలకి. న్యాయం ఎక్కడ చేసిండు? ఆయనకి ఇవ్వాలనుకుంటే వాస్తవానికి అందరికీ ఇవ్వాల్సి ఉండే. మా అయితే 100 కోట్లు ఎక్కువ అవుతుండేమో అందరికీ. అవి కనీసం ఇప్పుడు అవి ఇవ్వకపోయినా ఆయన ఇచ్చిన హామీలు ఒకటి కూడా లేవు కదా. ఇప్పుడు ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు ఊరు ఖాళీ చేయించిండు, ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం ఇండ్లకి చుట్టూ ప్రహారీ కూడా పెట్టించలేకపోయాడు. అవునా? ఇక్కడ శ్మశాన వాటికి అయితే ప్రభుత్వమే కట్టియాలి. ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళే కట్టియాల్సింది. ఇక్కడ ఊర్లో ఉన్నప్పుడు శ్మశాన వాటిక లేదా? ఉంది కదా, ఎవరి కులానికి శ్మశాన వాటికి ఉన్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత రోడ్డు పక్కన కాల్చాల్సి వస్తుంది. ఇప్పటి కూడా కంప్లీట్ కాలేదు ఇంకా. మరి అప్పుడు మరి ఇల్లు కట్టిన హడావిడిగా కానీ మరి స్కూలు శ్మశాన వాటికి కట్టవచ్చు కదా. ఇంతవరకు కన్స్ట్రక్షన్ చేయాలి. ఏంటంటే తొందరగా హడావిడిగా వీళ్ళను ఏదో విధంగా తీసుకెళ్ళి పక్కన పడేయాలి. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు నింపుకోవాలి, వాళ్ళ జేబులు నింపుకోవాలి అంతే. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వాళ్ళు ఎవరన్నా బాగా లాభపడ్డారంటే ఒకటి బీఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకులు, వెంకటరామరెడ్డి, అంతకుమించి ఇంకెవరు బాగుపడలేదు. ప్రజలు ఏం బాగుపడ్డారు? సరే అక్కడ ఉన్నప్పుడు ఆస్తుల విలువలు తక్కువ ఉండొచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు అవి 100 రేట్లు పెరగవచ్చు. కానీ ఎకరం ఉన్నోడికి అయితే ఇక్కడ లేదు కదా. ఇంకో ఎకరం అయితే కొనుక్కోలేకపోయింది కదా. 12 లక్షల రూపాయలు ఆ ఇంటికే సరిపోలే కదా. ఆయన 5,05,000 రూపాయలు పెట్టి ఇల్లు కట్టించిండు. ఆ ఇల్లు చుట్టూ ప్రహారీ కూడా కట్టుకొని ఆ ఇల్లు మంచి చేసుకోవడానికి మళ్ళీ 5-6 లక్షలు అవుతున్నాయి. ఇప్పుడు ఆయన ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అక్కడ విలువకి ఇక్కడ విలువకు పెంచిన అని చెప్పాను. ఆ విలువ ఎట్లా పెరిగింది? సరే నేనేమంటున్నా, ఒక ఇంటి విలువ ఆయన అన్నట్టు 1 కోటి రూపాయలు అయిండొచ్చు అనుకుందాం. ఇప్పుడు అమ్ముకోవాలా? అదే కదా, ఇప్పుడు అమ్ముకొని 1 కోటి రూపాయలు బ్యాంక్లో పెట్టుకొని ఇంకో దగ్గర రెంట్ కుండి తినాలి. ఇప్పుడు ఆయన మాటలు పట్టి అంతే కదా. ఇప్పుడు ఉన్న ఊర్లో ఏదో పని చేసుకుంటూ వస్తుండే, అక్కడ ప్రశాంతంగా హ్యాపీగా సంతోషంగా ఉంటుండే ప్రజలంతా. అవునా? వాళ్ళ పనికో వీళ్ళ పనికో వెళ్తుండే, ఊర్లో అందరూ సాయం చేస్తుండే, అందరూ ఒక దగ్గర కలిసి ఉంటుండే. అది వేరు. ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ ఎవరుకున్నాయని పొలాలు కొనుక్కురా. ఇక్కడ ఎవరన్నా ఎక్కడో ఆ ఊర్లో ఏ ఊర్లో 10 ఎకరాలు 5 ఎకరాలు పెట్టిన వాళ్ళు ఏదో దూరం పోయి కొనుక్కున్నారు. ఈ పక్క ఊర్లో కూడా పని విలువలు ఇంతవరకు కంపెనీలు కూడా ఇక్కడ కంప్లీట్ కావాలి. వచ్చిన డబ్బులే కాదు, ఎన్ని సంవత్సరాలు ఇంటర్ చాలా కుటుంబాలు డబ్బులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. అందుకే వేరే ఊర్లో పోయి పని చేయాల్సి వస్తుంది ఇప్పుడు. వాళ్ళు పొద్దున్నే పాపము లేడీస్ని చూస్తే 5 గంటలకు లేచి కంపెనీలలో ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ అని చెప్పి ఊర్లో ఉన్నప్పుడు అది పనికో పొద్దుగల మంచిగా వాళ్ళు పిల్లలు స్కూల్ పంపించుకొని ఏదో పని చేసి 10 గంటలకు పనికి పోయి వాళ్ళ పొలంకో వీళ్ళ పొలం పనికి పోయి సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు ఇంటికి వచ్చేసి మళ్ళీ వాళ్ళు పని చేసుకుంటుంది. ఈడ ఇప్పుడు 10-20 కిలోమీటర్ దూరం పోవాలి, రిస్క్. ఆటోలలో పోవాలి, బండ్ల మీద పోవాలి, కంపెనీలకు ఏ షిఫ్ట్ పోవాలి, బి షిఫ్ట్ పోవాలి, సి షిఫ్ట్ పోవాలి. అవునా? మరి వాళ్ళ పరిస్థితి ఎవరు పట్టించుకోవాలి? లేదు ఇక్కడ కంపెనీస్ కడుతున్నాం ఇప్పటివరకు కంప్లీట్ కావాలి. ఆ 200 ఎకరాలు కూడా అసలు ఈ 4 ఊర్లకు కేటాయించింది. ఇప్పుడు కంప్లీట్ చేసిన మా అయితే 200 ఎకరాలు ఉంటుంది. అది 200 ఎకరాలు లేఅవుట్ అది. అవునా? ఊరు జనాలకు ఈ ప్రభుత్వం ఈ రాజకీయ నాయకులు ఇచ్చారు. ఆమెది ఏమని చెప్పిండు అంటే ప్రతాప్ రెడ్డి ఆ రోజు 200 ఎకరాలు, ప్రతాప్ రెడ్డి కాదు నర్సారెడ్డి ఆ తర్వాత ఇద్దరు వచ్చారు కదా. ఆ తర్వాత ఆయన నర్సారెడ్డి వచ్చేసాము, మీకు 200 ఎకరాల ల్యాండ్ ఇప్పిస్తాము, 10 గుంటల జాగా, ఇంటికి 10 గుంటల జాగా 2 బార్లు అన్నాడు. ఈయన కూడా వచ్చి ప్రతాప్ రెడ్డి కూడా అదే చెప్పిండు కదా, మీకు ఇక్కడ టూరిజం చేస్తా, ఇంటికి చేపలు పట్టుకునేది చేస్తాము, మిమ్మల్ని మీకు ఇంటింటికి 10 గుంటల జాగా ఇస్తాము, బర్లు ఇస్తాము, ఉద్యోగం ఇస్తాము. ఇవన్నీ వీళ్ళే కదా చెప్పింది. ఆ 200 ఎకరాలు కూడా మరి పంచవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ స్థలమే లేదా.
వీళ్ళకు పంచాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆ కంపెనీలో కేటాయించాడు. సరే ఆ కంపెనీలో కేటాయించినా కూడా ఇంతవరకు పూర్తిస్థాయిలో అవి కంప్లీట్ కానే కాలేదు. సో ఇప్పుడు ప్యాకేజ్ రాని వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నావు? వాళ్ళకేం చెప్తాం, ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, వాళ్ళతో ఫైట్ చేయాలి. ఇంకా వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళకు న్యాయం చేసా, ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేయాలి. అన్యాయం చేసిన బీఆర్ఎస్ నాయకులను ఇప్పుడు అన్యాయం చేశారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకు ఓటుతో బుద్ధి చెప్పాల్సిందే. ఓటుతో బుద్ధి చెప్పి ఎట్లాగో వెంకటరామరెడ్డికి ఓటు అయ్యారు 100%. అయితే ఏదో ఒక విలేజ్లో నేను ఏదో ఒక వీడియో చూసా, ఆ వెంకటరామరెడ్డి ఫోటో అంటే వెహికల్ తిరుగుతుంది కదా, ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళు చెప్పులతో దండేస్తున్నారు. అదే పరిస్థితి ఇక్కడ కూడా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రజలను ఏం చేసారు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ ఆస్తులు 100 రేట్లు పెంచుకురు, ఇక్కడ జనాల్ని గుప్పిట్లో పెట్టుకురు. ఇక్కడ అర్థమైందా? జనాలకు కూడా అర్థమవుతుంది, ఇప్పటి వరకు కూడా అర్థమవుతుంది. వాళ్ళు కూడా ఆలోచిస్తారు, బయటకు వస్తారు ఖచ్చితంగా. కానీ ఇప్పుడు వాళ్ళు 10 వరకు ఇస్తున్నారు జనాలకి, వాళ్ళు చెప్పు చేతలు పెట్టుకోరు అంతే. ఎన్ని రోజులు పెట్టుకుంటారు? ఇప్పుడు ప్రభుత్వం పోయింది కదా, ఇంకో 6 నెలలు దాత్రేమో వాళ్ళని. ఆ తర్వాత అంటే నేను ఖచ్చితంగా బయటకు తీస్తారు, జనాలే బుద్ధి చెప్తారు వాళ్ళు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆయన కాన్వెన్స్ వెహికల్కి చెప్పులు దండేసారు కదా. మన తెలంగాణలో ఆల్మోస్ట్ 12-13 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఎంపీ స్థానాలకి మేజర్గా 3 పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ముగ్గురు ఎంపీ అభ్యర్థులు ఉన్నారు. అంత మంది ఎంపీ అభ్యర్థుల వెహికల్స్ అన్ని విలేజ్లో తిరుగుతున్నాయి. ఏ ఒక్క ఎంపీ అభ్యర్థికి అయినా చెప్పుల దండేసి జరగలేదు, ఎక్కడ కూడా జరిగిందా? ఎక్కడ జరగలేదు ఈ రోజు వరకు. అంటే వెంకటరామరెడ్డికి మాత్రమే జరిగింది. ఎందుకంటే ఆయన అది కూడా ఎక్కడో జరగలేదు, మల్లన్న సాగర్ ముంపు గ్రామాలనే జరిగింది. ఆయన అన్యాయం చేసిన ప్రజలకి వాళ్ళకైతే 6 లక్షల రూపాయలు ఇచ్చిండు. 6 లక్షల రూపాయలకి ఎకరం ల్యాండ్ ఎక్కడ వస్తుంది? ఎక్కడ? ఇప్పుడు గుంట కూడా రాదు. వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వాళ్ళకి ఎకరాలు ల్యాండ్ ఉన్నాయి. 10 ఎకరాలు పోయినాడు ఎకరమే కొనుక్కున్నాడు తప్ప వాళ్ళు ఎక్కడ పోయి 10 ఎకరాలు 20 ఎకరాలు కొనుక్కోలే. 6 లక్షల రూపాయలు ఇచ్చిండు. వాళ్ళ ప్యాకేజ్ 6 లక్షల రూపాయలే. వాళ్ళనైతే మొత్తం అన్యాయం చేసిండు వెంకటరామరెడ్డి. వాళ్ళైతే మరీ ఘోరం. వాళ్ళైతే పోలీసులతో 2-3 సార్లు కొట్టించండి వాళ్ళని, జనాల్ని. వాళ్ళ పరిస్థితి కూడా ఆయన ఏమో అసలు కొట్టి వాళ్ళని తీసుకొచ్చి ఆడబడేసారు. ఈ దరిద్రునికి ఎవరైనా ఓట్లు వేస్తారంటే ముంపు గ్రామస్తుల, ముఖ్యంగా ముంపు గ్రామస్తులే కాదు, ఇప్పుడు కాల్వలు పోయినాయి. కాల్వలు పోయిన వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి చేసిండు వెంకటరామరెడ్డి. అవును. ఇప్పుడు ఇక్కడ మన ములుగు నాగిరెడ్డిపల్లి కానీ ఇక్కడ చాలా, ఇక్కడ కూడా 1500 ఎకరాలు తీసుకున్నారు. సో వాళ్ళ పరిస్థితి కూడా ఇట్లా దయనీయంగా ఉన్నది. వెంకటరామరెడ్డి ఎవ్వరికి న్యాయం చేయలేదు. ఖాళీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకులకి, ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న జనాలకు మాత్రమే. అది కాలువలో పోయినా సరే, వాళ్ళ పార్టీకి సంబంధించిన మనిషిది కాలువలో పోయినా సరే ఆయనకు న్యాయమే చేసింది. వాళ్ళ పార్టీకి కాదని తెలిసి, వాళ్ళ కార్యకర్తలు కాదని తెలిస్తే వాళ్ళకి అన్యాయం తప్ప న్యాయం అయితే ఎక్కడ న్యాయం చేయలేదు. ఆయనకు ఏ విధంగా ఓట్లు వేస్తారు, ఏ విధంగా ఓట్లేదు. సరే, ఇంకో విషయం కూడా చేసింది తెలుసా? అంటే వీళ్ళ మ్యాప్లో ఇక్కడ నుంచి వంటిమామిడి, అంటే ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు ఒక కాలు వెళ్ళాలనుకో, వెళ్తున్నప్పుడు కొంతమంది వాళ్ళ రాజకీయ నాయకులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి భూమి ఉంది కదా, ఆ కాలు ఎట్లా తిప్పిండు తెలుసా? ఇట్లా తిప్పిండు. స్ట్రైట్గా పోతే మరి వాళ్ళ ల్యాండ్ పోతుంది కదా. ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ పోతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. అందుకోసం అని పక్క ల్యాండ్కి పోతారు. పక్కన ఉన్న వాళ్ళు అమాయకులు కదా, వాళ్ళు వ్యతిరేకించరు కదా. అందుకోసం ఏది చేసినా వాళ్ళకి అనుకూలంగా తప్ప ప్రజలకు అనుకూలంగా ఏం చేయలే. ఇప్పుడు కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ వాళ్ళని ఇక్కడ ఇంత డెవలప్ అయిందంటే ఇప్పుడు మేము ఊర్లు కోల్పోతున్నాయి కదా. మేము ఊర్లు కోల్పోతూనే ఇవాళ వాటర్ వస్తేనే ఇంత డెవలప్ అయింది. మా వాళ్ళనే అభివృద్ధిగా, లేకపోతే గజ్వేల్ అభివృద్ధి ఎక్కడిది? మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ పోవడం వల్లనే జాగాల రేట్లు పెరిగినాయి. ఆ రోజు ఎంత ఉండే? 5 లక్షలు 10 లక్షలు ఉండే, మా 20 లక్షల లోపే ఉండే. 2 ప్రాజెక్టులు ఇక్కడ కావడం వల్ల ఒకటేసారి కోట్ల రూపాయలకు వెళ్ళిపోయినాయి ఎకరాలు. మా వాళ్ళనే అభివృద్ధి జరిగింది కదా 100%. కానీ ఇక్కడ మమ్మల్ని పట్టించుకుంటూ లేడు. మా వాళ్ళ అభివృద్ధి జరిగింది గజ్వేల్ కాన్స్టిట్యున్సీ మొత్తానికి. తెలంగాణ రాష్ట్రంలోనే గజ్వేల్ కాన్స్టిట్యున్సీ చాలా డెవలప్ అయింది, చాలా ముందుకు వెళ్ళిపోయింది. అది కేవలం మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ముంపుకు గురవడం వల్ల. ఓకే, కానీ వీళ్ళకు కనీస వసతులు లేవు. ఇప్పుడు ల్యాండ్ ఉన్న వాళ్ళు కోటి రూపాయలు అయిపోయినాయి, వీళ్ళకి ల్యాండ్లే లేవు కదా, వీళ్ళు ల్యాండ్లే కోల్పోయారు. వీళ్ళకి వీళ్ళకి ఏడ కోటి రూపాయలు ఇస్తే గదే ఇల్లు, గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు, ఆ ఇల్లు మంచిగా చేసుకోనికి, వాళ్ళ కుటుంబం మంచిగా చేసుకుని వాళ్ళు తినడానికి బతకడానికి తప్ప ఎందుకు సరిపోలే డబ్బులు. ఇప్పుడు 20-30 ఎకరాలు పైన ఉన్న వాళ్ళకి మాత్రమే, రాజకీయ నాయకులు మాత్రమే
బీఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకులు మాత్రమే ఫాస్ట్గా వాళ్ళు డబ్బులు వచ్చినాయి, వాళ్ళు ముందుగా తెచ్చుకున్నారు, పోయి వేరే దగ్గర కొనుక్కున్నారు. కానీ 90% కుటుంబాలు నష్టపోయారు. వాళ్ళకు కంపెనీస్ లేవు, ఉద్యోగాలు లేవు, బర్రెలు లేవు, 10 గుంటలు చాగలు లేవు. కనీసం వాళ్ళను ఒక ప్రాజెక్ట్ మీద టూరిజం చేసినా ఉద్యోగాలు కల్పించాలి, చేపలు పట్టుకునే అవకాశం కల్పించాలి. గ్రామ పంచాయతీకి వస్తుంది కదా ఫండ్, అవునా? అందరూ సమానంగా పంచుకుంటారు. లేకపోతే ముదిరా సోదరులు ఉన్నారు 4 ఊర్లలో, వాళ్ళని బతారు కదా, వాళ్ళు కూడా ఏదో పనికి ఊర్లో పని తిరుగుతున్నారు, అవునా? ఊర్లో ఉన్నప్పుడు ఊర్లో చెరువు ఉండే కదా, చేపలు పట్టుకుంటుండే జీవనోపాధి, అది కూడా వాళ్ళకి అది కూడా లేకుండా చేసిండు కదా. సరే ఊరు మొత్తం ఇవ్వకున్నా కూడా 4 ఊర్ల ప్రజలకు ఇవ్వకున్నా కూడా ముదిరా సోదరులకి ఇప్పుడు 4 ఊర్ల గ్రామ ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు సంతోషమే కదా, వాళ్ళు హ్యాపీగా బతారు కదా. మిగతా వాళ్ళు టూరిజం చేసి అక్కడ ఏదో జాబ్ చేసుకుంటారు, ఇంకేదో చేస్తారు. వాళ్ళకి అది కూడా కేటాయించలేదు ఇంతవరకు. ఆ ప్రాజెక్ట్ ఎక్కనికే లేదు, పైన కొనికే లేదు, ఏడబడతాడు గుంతలు, అది కొట్టుకోవద్దని చెప్పేసి పైనకి ఎక్కకుండా మొత్తం రాళ్ళేసి పెట్టారు, పోలీసులను పెట్టారు. సో ఇప్పుడు పోకుండానే వేసారు జనాల్ని. సో ఇప్పుడు ఆ ప్రాజెక్టు పైన ఇప్పుడు చేపల పైన ఆదాయం లేదు, ఏం లేదు. ఇప్పుడు ముంపు గ్రామస్తులు నిండా ముంచారు కదా. అవును. సో నిండా ముంచిన ముంపు గ్రామస్తులు ఈరోజు వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలి? ఖచ్చితంగా ముంపు గ్రామస్తులు వెంకటరామరెడ్డికి ఓటు వేయద్దు. ఆయనకు ఓటు అడిగే హక్కు లేదు అసలు. ఫస్ట్ ఇక్కడ అడుకుంటే ఆయన బయట ఇంకా 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, అవునా? ఇప్పుడు గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ఒకటే కాదు కదా, 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఎంపీగా పోటీ చేస్తున్నాయి, బయట కాన్స్టిట్యున్సీలు అడగాలి. వాళ్ళకు కూడా అర్థమైపోతుంది కదా, అయ్యో ఇప్పుడు మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ప్రజలు ఇట్లా ఈ విధంగా చేసిండు, ఈయన ఎంపీగా గెలిపిస్తే మమ్మల్ని ఏం చేస్తాడో, అంతే కదా. ఇప్పుడు మెదక్ నుంచి ఆయన గెలిస్తే మెదక్ అమ్మేస్తాడు ఖచ్చితంగా, 100%. 7 కాన్స్టిట్యున్సీలు ఖచ్చితంగా అమ్మేస్తాడు. అందుకనే గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఈ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ వీళ్ళను ఖచ్చితంగా జనాలు చూస్తారు కదా. ఇప్పుడు ఆ న్యూస్లో ఈ న్యూస్లో ఎక్కడో వీళ్ళకి ఎంత అన్యాయం జరిగిందో చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు బుద్ధి చెప్తారు వెంకటరామరెడ్డి, ఖచ్చితంగా ఓటేరు ఆయనకు. ఆయన గెలవాడు, అసలు 100% గెలవాడు. ఓకే, అంటే మీరు ఈ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకి ఇప్పుడు ఇంకొకటి మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామస్తులే కాదు, ఇప్పుడు ముంపు గ్రామస్తులు మరకు కూడా ముంపు గ్రామస్తులే, పాములపర్తి కూడా ముంపు గ్రామస్తులు. వాళ్ళే కూడా ఎంతో కొంత ల్యాండ్లు పోయినాయి కదా. ల్యాండ్లు ఎంతో కొంత కాదు, ఆల్మోస్ట్ ఒక 1000 ఎకరాలు పోయినాయి. ఇప్పుడు వాళ్ళ ఊర్లు ఇళ్లతో సహా తీసేలే, కాకపోతే వాళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్లు, వాళ్ళ జీవనాధారం కోల్పోయింది కదా. సో వాళ్ళకి అంటే నాకు కొంతమంది మాట్లాడారు, వాళ్ళకి మాకు జీవనోపాధి కోల్పోయినాం కదా, మేమేం చేయాలంటే విలేజ్ కోల్పోతుంది కదా, వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాం, మీకు ఇల్లు ఏమైనా చేసుకుంటే చేసుకోపో అని చెప్పడం వెంకటరామరెడ్డి స్టేట్ అవే చెప్పిండంట. అవును, వాళ్ళ ఇండ్లు పోలేదు కాబట్టి వాళ్ళకి ఇండ్లు ఇవ్వలే, నష్టపరాన్ని కూడా ఎక్కువ ఇవ్వలేదు, అదే 12 లక్షలు ఇచ్చి అంత అన్యాయం చేసిండు వెంకటరామరెడ్డి. ఏం చేయాలి? ప్రతి ఒక్క ముంపు గ్రామస్తుడిని ముంపు గురైన భూమి ముంపు గురైనా కూడా అతను ముంపు గ్రామస్తుడే. సో వాళ్లకు ఎమ్మెల్యేగా పోటీ చేసిన మిమ్మల్ని నేను ఎందుకు అడుగుతున్నాను చెప్పానంటే, మీరు ముంపు గ్రామస్తులలో క్లియర్గా తిరిగి వాళ్ళకి ఏం జరిగింది, ఏం అన్యాయం జరిగిందని అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే ఎలక్షన్లలో. ఓకేనా, మీకు ఎన్ని ఓట్లు పడాయని మేము అడగం, కానీ మీరైతే ఖచ్చితంగా క్షుణ్ణంగా వాళ్ళ ప్రజల బాధలు అయితే తెలుసుకున్నారు. ప్రతి ఇంటింటి తిరిగిన, మల్లన్న సాగర్ తిరిగిన, కొండపోచమ్మ సాగర్ ప్రతి ఇంటింటి తిరిగిన, వాళ్ళ బాధలు సమస్యనే ఉన్నది. అర్థమైందా? ఎవరు చూసినా అదే. ఊర్లో ఉన్నప్పుడు మా పరిస్థితి బాగుండే, ఎకరం ఉన్నా 10 ఎకరం ఉన్నా ఆడ మా పరిస్థితి చాలా బాగుంటుండే. వీడికి వచ్చిన తర్వాత పడేసిండు, ఇక్కడ తీసుకొచ్చి పడేసిండు, చేసుకోవడానికి పని లేదు. ఈడ పిల్లలకు ఉద్యోగం లేదు, పిల్లలు కనీసం వాళ్ళు చదువుకుని ఇంటర్ డిగ్రీయో పీజీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఊర్లలో, లేరా? వాళ్ళకి ఏ ఉద్యోగం లేదు. కనీసం వీళ్ళు కంపెనీలలో పనిచేస్తారేమో, ఇక్కడ కంపెనీలను స్థాపించి కంపెనీలలో ఉద్యోగాలు ఇస్తారేమంటే అవి కూడా లేవు కదా. వాళ్ళకి పని లేక ఏం లేక ఊర్లో వచ్చిన డబ్బులు తిని ఇంట్లోనే కూర్చుంటారు. వాళ్ళు పిల్లలు ఎంతో దూరం పోతారు. అది కూడా రీసెంట్గా కంపెనీలకు పోతారు. మొదటిదాకా కూడా ఉన్న కంపెనీలో ఎవరు పెట్టుకోలేదు, అది కూడా 10-20 కిలోమీటర్ దూరంలో ఉన్న కంపెనీలలో ఎవరు పని చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళే పోయి ఆటోలలో పోయి వెతుక్కొని ఇప్పుడు చేసుకుంటారు. కానీ వాళ్ళ పరిస్థితి మరీ ఘోరం. ఏంటి పోయినా అదే, ఇక్కడ ఊర్లో ఉన్నప్పుడు బాగుంటుండే, ఇక్కడ అసలు బాగాలేదు, ఉద్యోగాలు పని చేసుకుందామంటే పని లేదు, పనికి పిలిచడం లేదు. పక్కన ఊరు ఉన్నది. ఇప్పుడు అగ్రికల్చర్ ఏదైనా పని వాళ్ళ ఊళ్ళో వాళ్ళే సరిపోతారు, మన ఊర్లో ఏడ పిలువరు కదా. పక్క ఊళ్ళో పని కూడా పిలుస్తారు వీళ్ళని. ఏంటి మాకు ఇక్కడ చేసుకోవడానికి పని లేదు, తినడానికి ఇబ్బంది అవుతుంది, చాలా పిల్లలు ఏడుకో దూరం పోయి పని చేస్తున్నారు, చదువుకున్న లమాని పనులు చేస్తున్నారు, మా కూరగాయల మార్కెట్లో పోయి పని చేస్తున్నారు. వీళ్ళకు మాకు అసలు సరైన న్యాయం చేయలేదు వీళ్ళు. సరే ఊరు పోయింది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అన్ని వసతులు కల్పిస్తే బాగుంటుండే అని చెప్పిన వాళ్ళు తప్ప ఒక్కరు కూడా మాకు పూర్తిగా మంచిగా చేశారు అని చెప్పేసి ఒక కుటుంబం కూడా ఇంతవరకు చెప్పలే. ఏంటి పోయినా వాళ్ళు అదే చెప్పారు, వాళ్ళు సమస్య ఉన్నది, మాకు అన్ని విధాలుగా ఏం సహకరించలేదు. ఇంటికి పోతే మా కొడుకు 15 సంవత్సరాలు ఉన్నాడు, ఆ పక్కోడు వాడికి వచ్చినారు, మా అబ్బాయికి రాలేదు,
మా అమ్మాయి మొన్నే రీసెంట్గా పెళ్ళి అయింది, ఒక 10 రోజుల ముందే పెళ్ళి అయిపోయింది, వాళ్ళ పిల్లలకి అయితే ఇచ్చారు, మా పిల్లలకి చెక్కులు ఇవ్వలేదు, వాళ్ళ పిల్లలంతా ఇచ్చారు కానీ మా పిల్లలకు ఫ్లాట్లు ఇవ్వలేదు. ఇదే ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు కొడుకున్నాడు, భర్త చచ్చిపోయిన ఆడ ఉన్నది, ఆమె తీసుకుపోయేమో మొలుగులు వేసాయి, ఆమెకు ఒక కొడుకుంటాడు, ఆ కొడుకు భార్య పిల్లలు ఈడున్నారు. తల్లికి దూరమే కదా, సరే తల్లి తెచ్చుకొని పెట్టుకోవచ్చు అంటాడు, తల్లి నేను ఇంట్లో పెట్టుకోవచ్చు కదా అంటారు వీళ్ళు. అవునా, మరి ఆమె ల్యాండ్ పెట్టింది కదా, ఆమె ఇల్లు పెట్టింది కదా, మరి ఆమెకు కూడా ఈయన ఇల్లు కేటాయిస్తే సరిపోతుంది కదా. సరే రేకుల రూమ్ ఇచ్చినావు కదా, రేకుల రూమ్ అన్న ఈయన ఇచ్చేస్తే అయిపోతుంది కదా. రేకుల రూమ్లో ఉన్న వాళ్ళకు నువ్వు న్యాయం చేసి ఒంటరి మహిళలకు ఆ రేకుల రూమ్ ఇస్తే ఊర్లో ఉంటుండే కదా. నువ్వు వీళ్ళకి న్యాయం చేయడం వల్ల వీళ్ళకి అసలు కేసులు వేసిన వాళ్ళకి న్యాయం చేయలేం. ఇప్పుడు ఒంటరి మహిళను తీసుకొని ఆ ఊర్లో వేసినావు, తల్లి ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర అయిపోయాడు. నీకు ఏ ఇంటికి పోయినా ఎవరిని అడిగినా కూడా మాకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిన ఏ ఒక్క కుటుంబం కూడా చెప్పేది, మాకు అన్యాయమే జరిగిందని తప్ప నీకు ఎవరు కూడా చెప్పారు. సో ఈ వెంకటరామరెడ్డి గురించి, వెంకటరామరెడ్డికి ఈ ముంపు గ్రామస్తుల తరపున ఏం చెప్పదలుచుకున్నావు, ఈ ముంపు గ్రామస్తులకు ఏమి చెప్పదలుచుకున్నారు? వెంకటరామరెడ్డికి ఏం చెప్తామండి, ఆయన ఖచ్చితంగా ఆయనకు ఓట్లు లేరు ఇక్కడ నుంచి. ఆయన ఇక్కడికి అర్హుడు కాదు అసలు. మెయిన్ ముంపు గ్రామాలకు వచ్చి ఓటు అడిగే అర్హత ఆయనకు లేదు, ఇక్కడ ప్రజలు కూడా ఆయనకు ఓటేరు. అయితే మా కొండపోచమ్మ సాగర్ మలాంటి సార్ వీళ్ళకి ఏం చెప్తాను నేనంటే, ఖచ్చితంగా వీళ్ళ తరపున ఫైట్ చేస్తాం కంపల్సరీ. ఓకే, ప్రభుత్వం మారింది, ఖచ్చితంగా వాళ్ళందరూ న్యాయం చేయాలి. ఓకేనా, ఇప్పుడు ప్యాకేజ్ రాని వాళ్ళకి, ఇల్లు రాని వాళ్ళకి, వాళ్ళకు కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళతో మాట్లాడి కంపల్సరీ వాళ్ళ తరపున ఫైట్ చేసి వాళ్ళకు కూడా వచ్చే పని ఖచ్చితంగా చేస్తాం, ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం కంపల్సరీ. వాళ్ళకి గ్రామస్తులకు ఏం చేయపదాలు, వాళ్ళు అసలు వెంకటరామరెడ్డికి ఓటు వేయాలా, ఓటు ఎందుకు వేయొద్దో మీరేమన్నా చెప్తారా? మనకు అన్ని విధాలుగా మోసం చేసిండు వెంకటరామరెడ్డి. ఆయన మనకి ఏం న్యాయం చేసిండని ఓటు వేయాలి అవసరం లేదు. గ్రామ ప్రజలు ఏ ఒక్కరు కూడా వెంకటరామరెడ్డికి ఓటు వేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఆయన ఇప్పుడు ఇక్కడ గెలిచిన తర్వాత అక్కడి నుంచి ఊర్ల నుంచి తీసుకొచ్చి పడేసిండు. ఈసారి మనల్ని కూడా అమ్మేస్తాడు ఇక్కడ వెంకటరామరెడ్డి ఓటేస్తే. సో గ్రామ ప్రజలు ఏం ఆలోచించాలంటే, మనకు నిజంగానే న్యాయం చేసిండా అని ఆత్మవిమర్శ చేసుకొని ఓటేయాలి. ఓకే, ఆయన నిజంగా న్యాయం చేసిన అనుకో ఓటేయండి. అన్యాయం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు నిజంగానే మాకు అన్యాయం జరిగింది అనుకునే వాళ్ళు మాత్రం ఏ ఒక్కరు కూడా వెంకటరామరెడ్డి ఓటేయాలి. వీళ్ళు ప్రలోభ పెడతారు. ఇప్పుడు ఏముంది, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ వరకు ఎవరు రారుగా. అవునా, మొన్న ఎలక్షన్స్ అయినాయి, ఎవరైనా వచ్చారా? ఆ రోజు వరకు అడవిడి చేశారు. ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు మరి పెద్ద బిచ్చగాలు తిరిగినట్టే ఇప్పుడు ఇళ్ళ పని తిరుగుతూ ఉంటారు, ఇక మాకోటే అని. ఈ రాజకీయ నాయకులు కూడా ఎంతో కొంత వాళ్ళు కూడా డబ్బులు వస్తాయి ఉంటాయి కదా, వాళ్ళు తీసుకొని ఎంతో కొంత ఇప్పుడు జనాలు ఎందుకు పోతున్నారు అంటే, నిజంగా కూడా ఇక్కడ ఉన్న జనాలు వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఖచ్చితంగా వెంకటరామరెడ్డి ఓటేరు. అలా పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు రోజు ఇచ్చే 200, 300, 500 రూపాయలు పెట్రోల్ పోసి ఇస్తారు కదా, అక్కడికి జనాలు తీసుకొని వెళ్తే డబ్బులు తీసుకొని ఇప్పుడు వీళ్ళకి కూడా పూట గడవాలి కదా, దానికోసమే తప్ప వాళ్ళు మనస్ఫూర్తిగా ఈయనకే ఓటేస్తాము అని పోయేటలో లేదు. అది వాస్తవం. ఖచ్చితంగా ఓటేరు ప్రజలు, ఆయనకు తగిన బుద్ధి చెప్తారు కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మనం కృష్ణతో ఇంటర్వ్యూలో పాల్గొన్నాం. థ్యాంక్ యూ కృష్ణ. సో వెంకటరామరెడ్డికి అయితే ముంపు గ్రామస్తులు ఓటేయొద్దు. ఓటు వేయాలనుకున్న వారు ఎందుకు ఓటు వేయాలో మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఖచ్చితంగా వెంకటరామరెడ్డికి ఓటు ఎందుకు వేస్తారో కూడా నేను ముందే చెప్తా. ఎందుకంటే వాడు ఇక్కడ అర్హుడు కాదు. అవును, వానికి ప్యాకేజ్ వచ్చింది. అవును, ఈ ప్యాకేజ్ ఎవరిచ్చారు? వెంకటరామరెడ్డి ఇచ్చింది. వాడు వేస్తాడు కదా, వేస్తాడు. నేను చెప్తున్నా, వాళ్ళకు సంబంధించిన కొన్ని కుటుంబాలు ఇప్పుడు ఏమున్నాయి కదా, రాజకీయ నాయకులు, వాళ్ళ స్థాయి ఒకప్పుడు, వాళ్ళ పరిస్థితి అప్పుడు ఆడ 20 ఎకరాలు నడి రోజు 100 ఎకరాలు కొనుక్కున్నాడు. అర్థమైందా? ప్రజలు మాత్రం ఏడు ఉన్నారు, గానే ఉన్నారు. వాళ్ళు వేస్తారు, ఖచ్చితంగా వాళ్ళు ఓట్లు వేస్తారు. నువ్వు వద్దన్న వేస్తారు, వేయకపోయినా వేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు లాభపడ్డారు కదా. అవును, ప్రజలేం లాభపడలే. అవును, గ్రామ స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులే కోట్ల రూపాయలు సంపాదించారు. ఎగ్జాక్ట్లీ. అవును, వాళ్ళు వేస్తారు, వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా బుద్ధి చెప్పే రోజు వస్తుంది కంపల్సరీ. వాళ్ళు ఏమేమి అన్యాయాలు చేశారు, ఏమేమి అక్రమాలు చేశారో ఖచ్చితంగా బయటకు వస్తాయి ఏదో ఒక రోజు. కంపల్సరీ ప్రజలకు తెలుస్తుంది, ప్రజలే బుద్ధి చెప్తారు కంపల్సరీ. థ్యాంక్ యూ. మీరైతే ఖచ్చితంగా వెంకటరామరెడ్డికి ఓటు వేయొద్దు. మీరు ఓటు వేస్తే వెంకటరామరెడ్డి ముంపు గ్రామస్తులని ఏ విధంగా అయితే అన్యాయం చేసిండో మీ అందరిని కూడా 100% అన్యాయం చేస్తాడు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 17 స్థానాలలో ఏం గెలవదు. అప్పుడు గెలిచిందేమో కానీ 1-2 స్థానాలలో గెలిస్తే ఎక్కువ. ప్రజలు అందరికీ తెలిసిపోయింది
ఏం చేశారు వీళ్ళు అనేది 10 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఏం చేశారు అనేది జనాలందరూ తెలిసిపోయింది, రాష్ట్రం అంతా తెలిసిపోయింది. అంటే వాస్తవానికి మన గజ్వేల్ కాన్స్టిట్యున్సీ చాలా ముందుకు వెళ్ళిపోయింది. అది కేవలం మన ముంపు గ్రామాలలో మనం ప్రాజెక్టులో ముంపుకు గురవ్వడం వల్లనే ఇంత ముందుకెళ్ళింది. ఓకే, థ్యాంక్ యూ. ఓటర్లు మీరైతే జాగ్రత్త, వెంకట్రామరెడ్డి మాత్రం ఓటు వేయద్దు. థ్యాంక్ యూ.